మీ ద్వారా ఈ చిత్తూరు జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి, వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది కూడా మీరే నిర్ణయించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నిన్న చూసుంటారు, ఈనాడు పేపర్ లో రాసింది అందరికి తెలుసు, జగమెరిగిన సత్యం అందరూ చదివారు. అయిన వెంటనే సాయంత్రానికంతా పాపాల పెద్దిరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూశారు. దాంట్లో మాట్లాడుతూ ఆయన నిజాలు ఒప్పుకోకుండా మా నాయకుడు మా పెద్ద ఆయన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారిని కానీ అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించారు మీరు చూడాలి. నువ్వు తప్పు చేయకుంటే మేము హైకోర్టులు ఉంది, పరువు నష్ట దావాలు ఉన్నాయి అని ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు చూపించినటువంటి డ్రోన్ కెమెరా ద్వారా చూపించినటువంటి స్థలం 1952లో ఆ రోజు డివైడ్ అయిన సర్వే ప్రకారం సర్వే నంబర్ 295-96లో మంగళంపేట ముంగిలిపట్టు సంబంధించిన రేంజ్ లో ఉన్నటువంటి 17 ఎకరాల 64 సెంటుల్ని నువ్వు ఏ విధంగా 2001లో సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ లో నీ కుమారుడు మీ తండ్రి మీ సతీమణి మీ పైన 45 ఎకరాలు ఏ విధంగా వచ్చింది? మామూలు మనం చూసుంటాం, కోడో జంతువులో బిడ్డలు పుడితే పెరుగుతా ఉంటుంది, నేల ఎక్కడ పెరగదు. అక్కడున్న స్థలం ఏ విధంగా 75 ఎకరాలు అయిందో ఒకసారి నువ్వు చెప్పాలి. నువ్వు నీతి నిజాయితీ పరుడు అంటున్నావు, ఏ విధంగా అయింది చెప్పాలి. సబ్ డివిజన్ అయింది, ఆ సబ్ డివిజన్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సర్వే చేశారు, ఏం జరగలేదన్నారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చున్నారు. ఈ రోజు మేము కొన్ని పేపర్లో చదివాం, చిత్తూరు కలెక్టర్ వారు కానీ కలెక్టర్ వారితో పాటు డిఎఫ్ఓ గారు కూడా ఇచ్చారు, అక్రమం జరిగిందని. ఒక్క రోజుకే వాళ్ళు నిరూపించాలంటే దానికి నీ నిజాయితీ ఏమో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైనా మీరు చూస్తుంటారు, ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ వ్యవస్థ ఉండొచ్చు, ఏదైనా కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి చెయ్యాలంటే ఏళ్ల తరపు తిరగాలి. ఉదాహరణ మీకు చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో బాకరాపేట నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు, బాకరాపేట తిరుపతికి ఘాట్ ఇంతవరకు కాల ఫారెస్ట్ లో క్లియరెన్స్ సుమారు 2018 జరుగుతుంది. ఇంతవరకు స్టేజ్ 1 మొన్న అయింది. అంటే ఫారెస్ట్ లో స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది. ఆ స్టేజ్ 1 మొన్న అయింది ఇన్ని సంవత్సరాలకి. అదే విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో భీమవరం కాడ మూలపల్లి వాటర్ కళ్యాణ్ డామ్ కి అందరినీ వాటర్ కళ్యాణ్ డామ్ కి సుమారు 8 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇంతవరకు కాల. మీరు చూస్తుంటారు, వస్కోట నుంచి చెన్నైకి రోడ్ వేశారు. ఆ రోడ్డుకి ఎన్ని రోజులు అవస్థ పెడితే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది తెలుసు. అటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే కష్టం ఉన్నప్పుడు నీకు ఏ విధంగా అడవిలో 5.5 కిలోమీటర్ రైతులకు ఉంది స్థలం, 1.5 కిలోమీటర్ రైతులకు లేదు, రోడ్ లేదు. ఫారెస్ట్ లో ఏ విధంగా నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించిన రొంపుచెర్ల మార్కెట్ నిధుల ద్వారా ఏ విధంగా చేసావో నీ నీతి నిజాయితీ ఎక్కడుందో పెద్దిరెడ్డి ఆలోచించాను. నువ్వు ఆలోచించకుండా మా పెద్ద చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకో. నువ్వు మాట్లాడే మాటకు భయపడే వాళ్ళు ఎవరు లేదు. నువ్వు గతంలో చేసిన అక్రమాలు ఏ విధంగా అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఈసారి కానీ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను లేట్ అవుతాను. ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్ జరిగిందని రాస్తున్నారు ఎల్లో మీడియా, మిగిలిన మీడియాలో కూడా రాస్తున్నారు. ఎక్కడ ఒక వన్ సైడ్ పోట్ల. కాబట్టి గుర్తించుకోవాలని మీ ద్వారా కూడా ఉమ్మడి జిల్లా కరుణాకర్ రెడ్డికి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇటువంటి వాటికి ఎవరు గాని మా నాయకుడు మా పెద్ద ఆయన పైన మాట్లాడితే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అందరూ ఏకతాటిపైన మీరు చేస్తున్న అక్రమాల పోరాటం రెడీ అవుతాం. అన్నిటికీ వీటిని ఎదుర్కొని మిమ్మల్ని 2029 ఇంటికి పంపించేదానికి రెడీగా ఉంటామని మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాం.